హాయ్ హలో గుడ్ మార్నింగ్ టు ఆల్. సో వినాయక చవితి సెలబ్రేషన్స్ అందరూ బాగా చేసుకుంటున్నారు అనుకుంటా. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టాపిక్ ఇన్ టూరిజం జాబ్స్ కదా. సో లాస్ట్ టైం ఐఆర్సిటీసీ వీటి గురించి చెప్పాను కదా. సో ఈసారి అంటే ప్రైవేట్ ట్రావెల్స్ మరి డబ్బు కావాలి కదా ఎలాగనుకుంటారు కదా. అంటే కొద్దిపాటి ఖర్చుతో ఎలా చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను. అంటే ఒక రిజిస్ట్రేషన్ మనం సొసైటీ చేయించుకోవాల్సి ఉంటుంది. అది 2 మెంబర్స్ కానీ లేకపోతే 10 మెంబర్స్ అట్లా. అది 10 మెంబర్స్ అయితే నేను సజెస్ట్ చేయను, అది పెద్ద తలకాయ నొప్పి. కాకపోతే 2 మెంబర్స్ ఎవరైనా మీకు నమ్మకమైన వాళ్ళు ఉంటే 2 మెంబర్స్తో సొసైటీ రిజిస్ట్రేషన్ చేయించేసుకొని దాని మీద పాన్ కార్డు, బ్యాంక్ అది కరెంట్ అకౌంట్ తీసేసుకొని దానికి ఒక అడ్రస్ ఏదైనా ఎవరిదైనా మన వాళ్ళదో లేకపోతే ఏదైనా పర్వాలేదు పెట్టొచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే మహా అంటే ఒక 20,000 10,000 ఇప్పుడు ఎంత ఛార్జెస్ పెరిగినాయో నాకు తెలియదు. నేను 2012లో చేయించినప్పుడు జస్ట్ నాకు 5,000 ఎంతో అయింది. సో అట్లా చేయించేసుకొని మనం దాన్ని ఆ ట్రావెల్స్ వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అయిపోయి వాళ్ళను పెట్టేసుకొని అట్లా అందరితో ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు కదా, కార్స్ బుకింగ్ అవన్నీ ఉంటాయి కదా, మనం అందరితో కొలాబరేట్ మనం పెట్టుకొని మనం వాళ్ళని బుక్ చేసుకొని హైర్ చేసుకొని అలా మనం నడుపుకోవచ్చు అనమాట. అంటే ప్యాకేజెస్ టూరిజం ట్రావెల్స్ అని చెప్పట్లేదు. మనం ఫ్లైట్ టికెట్స్ మనం చేయడం కానీ లేదా మనము ఐఆర్సిటీసీ ఏజెన్సీ తీసేసుకొని మనం కూడా మార్కెటింగ్ మేనేజర్స్గా జాయిన్ అయ్యి ఇవన్నీ చేయొచ్చు అనమాట. ఐఆర్టీసీ తీసుకుంటే మనకు ఉపయోగం ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ కానీ టీఎస్ఆర్టీసీ కానీ ఇవన్నీ కూడా ప్యాకేజెస్ ఇస్తున్నాయి కదా ఈ మధ్యన. సో అవన్నీ కూడా టూరిజం వాళ్ళతో కానీ కొలాబరేట్ అయిపోయి అందరితో కొలాబరేషన్స్ పెట్టుకోవాలంతే. ఎంఓయూలు చేసుకొని కొలాబరేషన్స్ పెట్టుకొని పెద్దగా ఖర్చు ఏమి ఉండదండి. కొలాబరేషన్స్ పెట్టుకుంటే వాళ్ళు కూడా మనకు కమిషన్ ఇస్తారు. సో ఇట్లా పర్ల్స్ షాప్ వాళ్ళతో అన్నిటితో కొలాబరేట్ అవ్వాలన్నమాట. ప్రతి దాంతో కొలాబరేట్ అయిపోయి మనకు ఖర్చు ఏమి ఉండదు. కాకపోతే కాస్త తిరిగి అందరితో ముందు ఎంఓయూలు చేసుకొని కొలాబరేట్ అయిపోయి అలా మనం ఫ్లైట్ టికెట్స్ చేయించడము, వాళ్ళను ఇన్వైట్ చేయడము, ఒక గైడ్ని మనం అవసరమైతే మనం వెళ్ళడము, లేకపోతే ఇంకెవరినన్నా పెట్టడం, మనం వెళ్ళడమే బెటర్ అనుకుంటాను. ఎందుకంటే మనకి కూడా ఒక చార్మింగ్ అనేది వస్తుంది, ఒక సబ్జెక్ట్ మీద మనకు పట్టుంది, నెక్స్ట్ మన ఫ్యూచర్ కూడా అది ఉపయోగపడుతుంది. సో మనం గైడ్గా వెళ్ళి ఆఫీసులో ఎవరినైనా పెట్టేసి మనం గైడ్గా వెళ్ళొచ్చు. సో మనం గైడ్గా వెళ్ళి మనమంతా స్వయంగా మనం అన్నీ చూసుకుంటే మాత్రం, అంటే కష్టపడింది ఏది రాదు కదండి. సో స్వయంగా ఇప్పుడు ఒక అగ్రికల్చర్ చేసేవాళ్ళు కూడా చాలా ఎంతో కష్టపడితే తప్ప అహోరాత్రులు కష్టపడితే తప్ప పంట చేతికి రాదు. అలాగే అగ్రికల్చర్ బేస్డ్గా వచ్చిన వాళ్ళమే మనం అందరం. మేము కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీనే. అంటే ఒకప్పుడు జమీందారీ అది ఇది అనుకున్నా కూడా బేస్డ్గా మేము చదువు అగ్రికల్చరే మాదైతే. వేరే మేము బ్రాహ్మణ్స్ అయినా పౌరోహిత్యం అయితే కాదు మాది. సో అలాగా మనం అన్ని కష్టపడింది ఏది రాదని తెలుసు మనకి ఈజీగా. సో ఆ కష్టపడడం ఏదో మన స్వయంగా మనం ఒకరిని నమ్ముకోకుండా మన పనులు మనం చేసుకొని మనమే గైడింగ్ చేసుకొని అన్ని మనమే స్వయంగా చేసుకుంటూ ఆ ప్రాఫిట్ ఏదో మనకి బెనిఫిట్ ఏంటి? ప్రాఫిట్ ఏంటంటే ప్రాఫిట్ అంటే కమర్షియల్, బెనిఫిట్ ఏంటి అంటే మనకి ఒక మంచి నేమ్ వస్తుంది. నేను చెప్పాను కదా, నేను సాలార్జంగ్ మ్యూజియంలో గైడ్గా చేయటం మూలాన నాకు చాలా పరిచయాలు పెరిగింది. దాంతోనే, నా గైడింగ్తోనే, నా సబ్జెక్ట్తోనే. అలాగే నేను ఆర్టికల్స్ కూడా రాసేదాన్ని. మొన్న షేర్ చేశాను వాట్సాప్ గ్రూప్లలో. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో నేను ఫస్ట్ నా పేపర్ సబ్మిట్ చేశాను. చాలా ధైర్యం చేసి పీజీ అమ్మాయిని. నాకు అసలు పేపర్ అంటే కూడా తెలియదు, ఏమీ తెలియదు. మా ప్రొఫెసర్ చేయమన్నారు, చేశాను. ఒకటి నేను గురువులను నమ్మాను అంతే. ఈ రోజు వరకు కూడా మా గురువులు వచ్చేదన్నా చెప్తే దీని నుంచి దూకమ్మా అంటే కళ్ళు మూసుకొని దూకుతాను. ఎందుకని కూడా నేను అడగను, అంత భక్తి అనమాట. అయితే ఒకటి తల్లిదండ్రుల మీద భక్తి అయినా గౌరవమైనా ఉండాలి, గురువుల మీద అయినా భక్తి ఉండాలి, ఏదో ఒకటి పని మీదనైనా శ్రద్ధ ఉండాలి. ఈ 3 లేకపోతే వాడు లైఫ్లో బాగుపడలేడు. సో కాబట్టి చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీరు శ్రద్ధ పెట్టి పని చేసుకొని ప్రతి పని స్వయంగా చేసుకోండి. తప్పేముంది? మన పని మనం చేసుకుంటే మనమేం దొంగతనాలు దోపిడీలు చేయట్లేదు కదా, ఏం ఆర్థిక నేరాలు చేయట్లేదు కదా. సో ప్రతి పని మనం స్వయంగా చేసుకొని కొలాబరేట్ అయ్యి అందరితో కొలాబరేషన్స్ ఒక్కసారి మాట్లాడడం ఉంటుంది. ఎవ్రీ టైం పోయి మాట్లాడడం కదా. స్టార్టింగ్లో కొంచెం పని ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కొలాబరేషన్స్ అయ్యేసరికి అది కూడా పెద్ద ఖర్చుతో కూడిన, అంటే మనం డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం లేదు, తిరగడం తప్ప.
సో మన మాటలు నమ్ముకోవడం అనమాట మార్కెటింగ్ దిస్. అంటే ఎవ్రీడే డే టు డే లైఫ్లో మార్కెటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ టు అస్. మన లైఫ్లో అది ఒక భాగం అయిపోయింది మార్కెటింగ్ అనేది. అది ఎవరు గుర్తించట్లేదు. కానీ ఎందుకంటే పెళ్లి చూపులప్పుడు ఒక అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు కూడా పెళ్లి చూపులప్పుడు మా అమ్మాయికి ఇలా అండి, మా అమ్మాయి ఎలా అండి అని అమ్మాయి తరపు వాళ్ళు చెప్తారు, మా అబ్బాయి ఇలా అండి అలా అండి అని అబ్బాయి. అది కూడా ఒక మార్కెటింగ్ కదా, సెల్ఫ్ మార్కెటింగ్ అనమాట. సో మార్కెటింగ్ అనేది మన జీవితంతోనే ముడిపడి ఉన్న సంబంధం. అలాంటప్పుడు వై డోంట్ యూ లేట్ దిస్ ప్రాసెస్? ఓకే, సో అందుకని చెప్పేసి మనము మన మాటల్ని ఉపయోగించి చక్కగా వాళ్ళకి నమ్మకంగా ఉండేటట్టుగా చేసుకొని అదే నమ్మకంతో వాళ్ళకి మనం పనిచేసి చూపించగలిగితే మన గ్రోత్ రేట్ అనేది మనం పెట్టుబడి ఎక్కువగా పెట్టకుండానే మ్యాక్సిమం ఒక 1 lakh పెట్టుబడిలోనే మనం ఆఫీస్ మన ఉన్న చోటు నుంచే మన ఇంట్లో నుంచే చేసుకుంటూ ఇంకా సైడ్గా మనం ఏమైనా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలాగ చేసుకుంటూ గ్రోనప్ అయితే అసలు ఎవరి సపోర్ట్ మనకు అవసరం లేదు, ఎవరి అవసరం లేదు కూడా. ఏ ఉద్యోగానికి కూడా మనం వెళ్ళాల్సిన అవసరం అంటూ ఉండదు. మన సొంతంగా మనం ఒకరికి ఉపాధి కల్పిస్తూ మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా మనకు ప్రాఫిట్స్ ఒక 1 year 2 years అంటే వెంటనే లక్షలు వచ్చేస్తాయని నేను చెప్పను. సో ఏదేనికైనా ఫస్ట్ మేము శాలరీలో మేము జాయిన్ అయినప్పుడు కూడా యూనివర్సిటీలో ఫస్ట్ నా శాలరీ నేను 2009లో జాయిన్ అయినప్పుడు, అంటే ఓల్డ్ బేసిక్ ఉండే మేము జాయిన్ అయినప్పుడు 8,000 బేసిక్ అయితే సంథింగ్ ఉండేది. నాకు వచ్చిన ఫస్ట్ శాలరీ జస్ట్ 17,000. చాలామంది ఏమన్నారంటే, చాలామంది నవ్వారు నన్ను చూసి, ఓ పెద్ద ప్రొఫెసర్ అంట 17,000ఏనా అని ఇట్లా అన్న వాళ్ళు ఇంట్లో కూర్చొని ఏం పనులు చేయకుండా ఒకరి మీద డిపెండ్ అయిన వాళ్ళు కూడా నన్ను కామెంట్ చేశారనమాట. సో అది కూడా మా రిలేటివ్సేనండి, వేరే వాళ్ళు ఎవరు కాదు, తెలిసిన వాళ్ళు ఎవరు చేయరు. ఈరోజు మరి 16 సంవత్సరాలకి మేము ఒక 2 lakhs అసోసియేట్ ప్రొఫెసర్గా సంపాదిస్తున్నాను అంటే అది 16 ఏళ్ల కష్టం, ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో అకాడమిక్ జలసీలు, ఎన్నెన్నెన్నెన్నో పడ్డాను, ఇప్పటికీ పడుతూనే ఉన్నాను అనుకోండి. సో అలాగా మనకు కష్టం పడంది ఏది రాదు. సో అందువల్ల అదేదో ఎవడికో పోయి చేసి అక్కడ మనం సక్సెస్ కాక మనం బాధపడి దాని బదులు మనం మన ఓన్ బిజినెస్ మనం సొంతంగా స్టార్ట్ చేసుకొని మన దానికి మనం కష్టపడితే మనకు ఆత్మసంతృప్తిగా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన గ్రోన మనం ఇంకొకళ్ళకు ఉపాధి కల్పించి మనంతటా మనం సెల్ఫ్గా చాలా టూరిజంలో అవకాశాలు ఎక్కువండి చేసుకోవచ్చు. అలాగే టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకు మినిస్ట్రీ నుంచి కూడా బోలెడన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. NCF అండ్ నేషనల్ కల్చర్ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది. మనకు చాలా ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. తర్వాత మనం ఆ ప్రాజెక్ట్స్ కూడా చేసుకోవచ్చు. సో ఆ సొసైటీ తరఫు నుంచి మనం ఎన్నో ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు కల్చర్ వెబ్సైట్కి వెళ్ళి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆర్ టూరిజం వెబ్సైట్కి వెళ్ళి చూస్తే మీకే ఎన్నో కనపడతాయి. నేను చెప్పాల్సిన ఇందులో అబద్ధం చెప్పేది లేదు, నేను చెప్పాల్సిన అవసరమూ లేదు. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వెబ్సైట్ చూసుకుంటే సెంట్రల్ మినిస్ట్రీది మీకే అర్థమైపోతుంది. చాలా ఫెలోషిప్స్ ఉన్నాయి. ఏ ఫెలోషిప్కి మనకు అర్హత ఉంది అనేది చూసుకొని ఆ ఫెలోషిప్స్కి మనము అప్లై చేసుకొని గెట్ ఆన్ కావచ్చు. అది కూడా పర్ఫార్మెన్స్, అది చెప్తున్నాను నేను. ఓకే, పర్ఫార్మెన్స్. నా ఫ్రెండ్ సూర్యకిరణ్ అని ఉన్నాడు వరంగల్లో. తను వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో టూరిజం డిపార్ట్మెంట్లో వాళ్ళంతా MA చేశారు పిల్లలు. సో వాళ్ళు అంటే నాకన్నా జూనియర్స్, వాళ్ళు ఈరోజు సక్సెస్ఫుల్గా టూరిజంని నమ్ముకొని టూరిజంలో తను నాకంటే ముందు నుంచి చాలా సక్సెస్ఫుల్గా వరంగల్లో నడుపుతూ తన పెట్టుబడి లేకుండా అందరి పరిచయాలతో ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ సాధించాడు సూర్యకిరణ్. అలాగే చెప్పాను గైడ్ శ్రీని చెప్పాను. ఇలా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది కాకతీయ యూనివర్సిటీలోనూ, అంటే నాకు తెలిసింది లిమిటెడ్ అండి. ఎందుకంటే నాకు ఆంధ్ర వైపుకి తెలీదు, రాయలసీమ వైపుకి పెద్దగా నాకు వాటితో టచ్ లేదు. ఎందుకంటే మాకటి వైపు ఎవరు లేరు కాబట్టి, ఉస్మానియా యూనివర్సిటీలో నేను చదువుకున్నాను కాబట్టి నేను ఉస్మానియా మాత్రమే ఎగ్జాంపుల్గా చెప్పగలను. ఇలాగే చెప్తే కూడా మా యూనివర్సిటీలో పెద్ద కాంట్రవర్సీస్, ఈమె ఉస్మానియా గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే నాకు తెలిసింది మాత్రమే నేను చెప్పగలను కదా, తెలియంది ఆంధ్ర యూనివర్సిటీ గురించి చెప్పమంటే నేను చెప్పలేను కదా. అప్పట్లో కొంతమంది ప్రొఫెసర్స్ ఉండేవాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీలో, మా దగ్గరికి వచ్చేవాళ్ళు సెమినార్స్కి, అంతవరకే తెలుసు నాకు. కానీ వాళ్ళ దగ్గర ఎలా ఉంటుంది ఏముంటుంది అనేది నాకు తెలియదు కదండి. సో దాన్ని కూడా అపార్థం చేసుకొని నన్ను కామెంట్స్ చేస్తూ ఉంటారు మా యూనివర్సిటీలో. అది నేను తర్వాత మళ్ళీ చెప్తాను నేను. సో అలాగా అందుకని సో ఉస్మానియా యూనివర్సిటీలోను కాకతీయ యూనివర్సిటీలోను నేను చూసిన యూనివర్సిటీలు అంటే నల్గొండ యూనివర్సిటీలు అంటే వీళ్ళంతా ఎక్కడి వాళ్ళు అంటే ఇప్పుడు ఇక్కడ వేరే పనిచేసే వాళ్ళంతా కూడా కాకతీయలో ఉస్మానియాలో చదివిన వాళ్ళే వీళ్ళందరూ నాకు తెలుసు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే నితం NITHM నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం హాస్పిటాలిటీ అండ్ మేనేజ్మెంట్ గచ్చిబౌలిలో ఉంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అది MBA టూరిజం ఉంది, హాస్పిటాలిటీ ఉంది. సో అక్కడ చదివిన పిల్లలు ఈ 3 ఇన్స్టిట్యూషన్ల గురించి మాత్రమే నాకు తెలుసు. అక్కడ చదివిన వాళ్ళు చాలా మంది కోకొల్లలు మీకు తెలుసు. ఉస్మానియా చాలా ఇట్స్ అ ఓషన్. అండ్
మరి ఉస్మానియాలో టూరిజం ఉందంటే టూరిజం లేదు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో మాకు టూరిజం కంపల్సరీ, మ్యూజియాలజీ, టూరిజం, ఆర్కిటెక్చర్, సో మెనీ పేపర్స్ వీ హ్యావ్ అనమాట. సో అందులో మేము చూస్ చేసుకొని ఎవరికి నచ్చిన దాంట్లో వాళ్ళు పోతుంటాం. నేను టూరిజం చూస్ చేసుకున్నాను. ఎందుకు అంటే మా బ్యాచ్ కంటే ముందు మాత్రమే 93 వరకు మాత్రమే ఆర్కియాలజీ జాబ్స్ అక్కడికి క్లోజ్ అయిపోయినాయి. ఆ తర్వాత ఆర్కియాలజీ కానీ మ్యూజియంస్లో కానీ జాబ్స్ లేకుండే అనమాట. సో డార్క్ ఫ్యూచర్ ఉంటుంది అవి చేస్తే అనే ఒక ఉద్దేశంతో ఇలా టూరిజం అయితే నేను ఫ్రీలాన్సర్గానైనా వర్క్ చేసుకొని నా వరకు నేను సంపాదించుకోవచ్చు. ఎందుకంటే నేను ఒకరికి భారం కాకుండా, నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, నాకు మెడిసిన్స్కి వాటికి, కాబట్టి ఒకరికి భారం కాకుండా నేను నా వరకు నేను చదువుకున్నది అందుకోసం. కాకపోతే అది ఆ స్టోరీ మళ్ళీ తర్వాత చెప్తాను. సో నా వరకు నేను సంపాదించుకోవచ్చు కదా, ఒకరి మీద డిపెండ్ అని కాకుండా అని టూరిజం వైపు నేను ఎంఫిల్ నుంచి డైవర్ట్ అయ్యాను అనమాట. సో అలాగా నేను ఎంబీఏ చేస్తానంటే అప్పుడు మా గురువు గారు అన్నారు, వద్దమ్మా నీకు పిహెచ్డీ ఎంబీఏ టు ఈక్వల్ ఇంకెందుకు, నీకు మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ ఉంది కదా ఎంబీఏ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, ఇంకా అది అవసరం లేదు నీకు ఎంబీఏ మళ్ళీ స్పెషల్గా అని అన్నారు. సో అలాగా ఈ 3 ఇన్స్టిట్యూషన్ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా సక్సెస్ రేట్తో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోను టూరిజం ఎంప్లాయీస్గా, నేను మీకు మనం చెప్పాను సాఫ్ట్వేర్లో ఎలా టూరిజం ఉంటుంది, టూరిజం జాబ్స్ ఉంటాయని. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు నితం వాళ్ళు మోస్ట్లీ. తర్వాత ఏపీటీడీసీలోను, అంటే కంబైన్డ్ ఏపీటీడీసీ ఉన్నప్పుడు టీఎస్టీడీసీలో కూడా, అలాగే ఇంకా కొంతమంది మ్యూజియంలో గైడ్స్గా కూడా వెళ్ళారు. ఇంకా నాకు చెప్పాలంటే మా యూనివర్సిటీలోనే నా జూనియర్ ఎంఫిల్ స్కాలర్ సాలార్జంగ్ మ్యూజియంలో గైడ్గా వెళ్ళింది. అలాగే ఇట్లా సో మెనీ పీపుల్ అనమాట. చెప్పుకుంటే ఉదాహరణలు కోకొల్లలు, అరవపల్లి శ్రేణి గురించి చెప్పాను, గైడ్ శ్రేణి అని అంటాము. అతను ఆపర్చునిటీ వస్తే కూడా వదులుకున్నాడని చెప్పాను. తనకు గైడ్ చేయడం అంటే కూడా చాలా ఇష్టము. అతను గైడ్లో సక్సెస్ఫుల్గా సాగిపోతున్నాడు ఒక 20-25 ఏళ్ల నుంచి. ఆఫ్టర్ దట్ సూర్యకిరణ్ కూడా దాదాపు చాలా ఇయర్స్ నుంచి. ఇట్లా వీళ్ళంతా ఇంకా వంశీ, సూర్యకిరణ్ ఇట్లా చాలామంది ఉన్నారు. కొంతమంది ప్రొఫెసర్స్గా కూడా సెటిల్ అయిపోయారు, అస్సాంలో వర్క్ చేస్తున్నారు. తర్వాత మొన్న రీసెంట్గా హర్యానాలో ఉన్న టూరిజం డిపార్ట్మెంట్లో ఒక అబ్బాయికి జాబ్ వచ్చింది, ఎంబీఏ టూరిజం చేసిన అబ్బాయికి. ఇలా సో మెనీ పీపుల్ అనమాట. టూరిజం ఎంచుకున్న వాళ్ళు ఎవ్వరు ఎక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ లేదు, మేము ఖాళీగా ఉన్నామని చెప్పడం నేను చూడలేదు. అంటే ఖాళీగా ఉన్నాము అని అంటే మరి వర్త్ లేకుండా ఉండిన వాళ్ళని మాత్రం నేను చెప్పనండి. నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఉస్మానియా, కాకతీయ, ఎన్ఐటిహెచ్ఎం, సో వీళ్ళంతా కూడా వెరీ వర్తీ పీపుల్ అనమాట. సో అందరూ ఒక పట్టుదలతో, అంటే అందరం చాలా, మేమంతా ఎలాగంటే తెలంగాణలో మోస్ట్లీ మేమంతా నక్సలైట్స్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళం. పట్టుదలతో చదవాలి, మా ఊరోళ్ళ ముందు మేము తలలు ఎత్తుకొని బతకాలి అనే ఒక ఆశయంతో వచ్చిన వాళ్ళం మేము. ఉస్మానియాలో అయితే అలాగే ఉంటుంది. అసలు యూనివర్సిటీని ఒక్కొక్కడు ఒక 7-8 డిగ్రీలు చేసేస్తాడు అనమాట. ఎందుకు అంటే జాబ్ వచ్చిన దాకా యూనివర్సిటీని వదలరు. లైబ్రరీ యూటిలైజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ యూటిలైజ్ చేసుకోవచ్చు సెంటర్లో ఉందని. సో మా లైబ్రరీ 24 hours ఓపెన్, ఉస్మానియా లైబ్రరీ. సో అలాగే, ఎందుకంటే సెంటర్ ఆఫ్ ద సిటీ ఇది కాబట్టి. అలా కాకతీయలోను ఉస్మానియాలోను చేరే వాళ్ళందరూ ఎలా ఉంటారంటే మోస్ట్లీ మేమంతా చాలా 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 పల్లెటు రిమోట్ విలేజెస్. మా విలేజ్ అయితే ఎంత రిమోట్ విలేజ్ అంటే వరంగల్ జిల్లా అంటేనే నక్సలైట్స్, నర్సంపేట ఏరియా అంటేనే నక్సలైట్స్ అండ్ గంజాయి స్మగ్లింగ్ కూడా చాలా ఫేమస్ ఉంది. సో అలాంటి ఏరియాలో నుంచి వచ్చిన వాళ్ళం మేమందరం కాబట్టి మాకు ఒక పట్టుదల అనమాట. మోస్ట్లీ గ్రూప్ 1s ఇవన్నీ కూడా రాసేది ఎందుకంటే ఊరోళ్ళ ముందు ఆ ఊర్లలో వాళ్ళకి ఆఫీసర్స్గా వెళ్తారు కాబట్టి గొప్పగా ఉండాలని. ఈ మధ్య కాలంలో టూరిజం కూడా బాగా డెవలప్ అయింది కాబట్టి ఇంకా ఫ్రీలాన్సర్గా నా దగ్గర మా స్కూల్లో ముదిగొండ శ్రీనివాస్ అని ఒక అబ్బాయి పనిచేసేవాడు. అంటే జస్ట్ ఇంటర్మీడియట్ తర్వాత ప్రైమరీ సెక్షన్కి పనిచేసేవాళ్ళు. వాళ్ళకి నేను అందరికీ ఒక 10 మంది స్టూడెంట్స్ అని మా ఊర్లో వాళ్ళకి చెప్పి, ఎందుకురా ఇలా తిరుగుతారు మీరు, ఈ 10th క్లాస్తో ఇంటర్మీడియట్తో రేపు పొద్దున మీకు ఏం భార్య పిల్లల్ని పోషించుకుంటారు అబ్బాయిలు అని చెప్పేసి మోటివేట్ చేసి డిగ్రీ కట్టించాను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి. డిగ్రీ కట్టిన తర్వాత నేను టూరిజం చేస్తుంటే ఎంఫిల్ టూరిజం చేసేటప్పటికి నాకు మ్యారేజ్ కాలేదు. ఆఫ్టర్ ఢిల్లీలో జాబ్ మానేసి వచ్చాక మ్యారేజ్ అయింది. నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి నేను తిరగడము, వాళ్ళతో ఫోటోలు తీయించడము. అతను ఫోటోగ్రాఫర్ కూడా, మంచి ఫోటోగ్రాఫర్ కూడా, ముదిగొండ శ్రీనివాస్. మీరు చూడవచ్చు ఎవ్రీ టూరిజం డే సెలబ్రేషన్స్లో, వరల్డ్ టూరిజం డే సెలబ్రేషన్స్లో వరంగల్ జిల్లా నుంచి ఫోటోగ్రఫీ సెక్షన్కి అతనికి ప్రైజ్ తీసుకుంటానే ఉన్నాడు చాలా ఇయర్స్ నుంచి. మంచి ఫోటోగ్రాఫర్. సో మా ఊర్లో చాలా మంచి ఫోటోగ్రాఫర్స్ ఉన్నారండి. సో అతనితో ఫొటోస్ తీయించడం, అదంతా నా వర్క్ అంతా, ఎంఫిల్ వర్క్ అంతా చూస్తూ అతను టూరిజం మీద ఇంట్రెస్ట్ పెంచుకొని అతను కూడా కాకతీయ యూనివర్సిటీ నుంచి మళ్ళీ టూరిజం కోర్స్ చేసి, ఎంఏ టూరిజం కోర్స్ చేసి ఇవాళ టూరిజంలో చాలా ఫ్రీలాన్సర్గా ఫోటోగ్రఫీ ప్లస్ టూరిజం ప్లస్ ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తూ
చాలా చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు. నాకు ఎంత ఆనందం వేస్తుందో వాళ్ళందరూ అలా మంచి పొజిషన్లో ఉంటే. నేను మోటివేట్ చేసి పంపించిన పిల్లలు ఈరోజు ఒక అబ్బాయి అయితే అతని పేరు కూడా శ్రీనివాసే. సో మా ఇంటి ముందరే ఉండేవాడు. అతను కూడా మా స్కూల్లో పనిచేసిన అతనే అనమాట. సో అతను కూడా సిద్ధో శ్రీనివాస్, ఏడేమో ముదిగొండ శ్రీనివాస్, ఆ అబ్బాయి ఏమో సిద్ధో శ్రీనివాస్. అంటే కొంచెం వాడు వీడు అని అంత ఫ్రీ ఉంది కాబట్టి అంటుంటాను, ఏమనుకోవద్దు. నా కింద మా స్కూల్లో పనిచేసిన పిల్లలు వాళ్ళంతా మాకంటే జూనియర్స్, మేము అందరం కలిసి ఆడుకున్న వాళ్ళం కాబట్టి. సో ఆ అబ్బాయి కూడా ఈరోజు మా అమ్మ వాళ్ళని చూసి తెలుగు మీద ఇంట్రెస్ట్ తెచ్చుకొని ఈరోజు బుక్స్ రాసి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర, కొండా సురేఖ గారితో రిలీజింగ్ అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిలీజ్ చేయించుకొని ఒక కృష్ణవేణి టాలెంట్ స్కూల్కి ఒక ప్రిన్సిపల్గా ఎదిగేంతగా అయ్యారనమాట. సో మా స్కూల్లో పనిచేసిన వాళ్ళు కానీ, మా స్కూల్లో చదివిన పిల్లలు కానీ ప్రతి వాళ్ళు చాలా చాలా బాగున్నారు. ఎందుకు అంటే మా అమ్మ మోటివేట్ చేసిన విధానం, మా అమ్మ నుంచి మేము నేర్చుకొని మోటివేట్ చేసిన విధానం. అది రాయలసీమలో ఎందుకు మనకి రావట్లేదో, ఎందుకు జెలస్గా ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావడం లేదు. కానీ ఇక్కడైతే ప్రతి వాళ్ళు, నేను చెప్పిన ప్రతి వాళ్ళు ప్రతి మార్గంలో వెళ్ళి అందరూ సక్సెస్ అయిన వాళ్ళేనండి. మీరు కూడా ట్రావెల్స్ అనగానే భయపడిపోయి బస్సులు ఉండాలా, కార్లు, ఇవన్నీ కాదు, అవసరం లేదు. అదంతా మీకు అవసరం లేదు. ట్రావెల్స్ అనగానే కార్లు బస్సులు అవసరం లేదు. సో జస్ట్ కొలాబరేట్, ఎంఓయూస్ చేసుకొని కొలాబరేట్ అయ్యి ఎన్నెన్నో ఇంకా చాలా చాలా మీకు అవకాశాలు చాలా చాలా చెప్తాను టూరిజంలో. మీరే ఆశ్చర్యపోతారనమాట. ఇంకా ముందు కొంచెం లెంతీ అవుతుంది, ఎందుకంటే మరీ 4 నిమిషాలలో 5 నిమిషాలలో చెప్పే సబ్జెక్ట్ కాదండి ఇది. సో కొంచెం ఓపికతో చూడండి, అవకాశాలన్నీ తెలుసుకోండి. అవకాశాలు తెలుసుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఫ్రీలాన్సర్గా, టూరిజం ఈజ్ అ లైఫ్ సబ్జెక్ట్. బికాజ్ ఆఫ్ మనిషి పుట్టినప్పటి నుంచి, మనిషి అంటే భూమి మీద భూమి ఉన్నంత వరకు లైవ్గా ఎంతవరకు ఈ ప్రపంచం ఉంటుందో అప్పటి వరకు కూడా టూరిజం ఉంటుంది. ఎందుకు అంటే మనిషి ట్రావెల్ అనేది చేయకుండా అసలు ఉండలేడు కదా. ట్రావెల్ చేయని మనిషి అంటూ ఉండడు. రిలీజియస్ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్, ఎలక్షన్ పర్పస్, ఎనీథింగ్ మనిషి రిలీజియస్ ఎనీథింగ్ మనిషి అసలు ట్రావెల్ చేయకుండా అనేది ఉండడు అనమాట. సో ఆ ట్రావెలింగ్లో చేసినప్పుడే టూరిజం అనేది దానికి ఇప్పుడు ఒక ఎలక్షన్ ఆఫీసర్గా ఎలక్షన్కి సపోజ్ చెప్తున్నాను, ఏ కర్ణాటక అటో ఇటో వెళ్తూ ఉంటారు కదా మన వాళ్ళు, ఎక్కడెక్కడికో వెళ్ళి ఎలక్షన్లో ప్రచారానికి వెళ్తుంటారు. అక్కడ ఫస్ట్ అక్కడున్న దేవాలయంలో పూజలు జరిపిన తర్వాతే వీళ్ళు చాలా వరకు దేవాలయమో, మసీదో, చర్చో, సంథింగ్ బ్లా 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 సో మొదలు పెడుతుంటారు అనమాట. అంటే అక్కడ అది ఎలక్షన్ టూరిజం అని కూడా కొత్తగా వచ్చింది అనమాట. సో హండ్రెడ్స్ వెరైటీస్ ఆఫ్ దాట్ టూరిజం రన్ అవుతుంది ఈ రోజున. కాబట్టి ఇక్కడ అవకాశాలు పుష్కలం అనమాట. అంటే ఈ ప్రపంచం లైవ్గా ఉన్నప్పటి వరకు టూరిజం రన్ అవుతూనే ఉంటుంది. టూరిజంకి అనేది అసలు ఇంకా దానికి స్కోప్ లేదు అనే మాటే లేదనమాట. ఒకప్పుడు రిలీజియస్గా ఉండేది, ఇప్పుడు చాలా వెరైటీస్ ఎవరికి నచ్చింది వాళ్ళు వెళ్తున్నారు. వీకెండ్స్ వస్తే చాలు ఎక్కడికొక్కడికి ప్లాన్ చేసుకుంటారు. ఎవడు ఇళ్లలో ఉండడం లేదు. నేను మా టౌన్షిప్లో చూసేదాన్ని, సండే వచ్చిందంటే 7 వరకు అసలు ఎవడు ఇంట్లో ఉండేవాడు కాదు. అందరూ కార్లు వేసుకొని బయటకు వెళ్ళేవాళ్ళు. మళ్ళీ ఎప్పుడో మండే మార్నింగ్ లేదా సండే మిడ్ నైట్ వచ్చేవాళ్ళు అనమాట. అంటే ఎక్కడో దగ్గర కంపల్సరీ వీకెండ్స్ వస్తే వెళ్ళే కల్చర్ మన దగ్గర చాలా స్టార్ట్ అయింది. సో ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ నో ఇట్. అండ్ ఎంప్లాయ్మెంట్ మీకు మీరే స్వయంగా ఎంప్లాయ్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.